హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే నేషనల్ కాన్స్టిట్యూషన్ డే అండి. సో ఈరోజు మనము నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. సో మీ అందరికీ తెలిసిందేనండి, ఏదైతే మనకి మన కాన్స్టిట్యూషన్కి సంబంధించి మనకి ఏదైతే రూల్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనం 1949లో అడాప్షన్ చేసుకోవడం జరిగిందండి. మనకి 1949 నవంబర్ 26న అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనకి కాన్స్టిట్యూషన్ ఎప్పటి నుంచి యాక్టివ్లో ఫోర్స్లోకి వచ్చింది సార్ అంటే జనవరి 26, 1950 నుంచి మనకి యాక్టివ్లోకి రావడం జరిగిందండి. ఆ డే సందర్భంగా అంటే జనవరి 26న మనము రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఏదైతే మనకి కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకుంది మాత్రం నవంబర్ 26, 1949. అదేవిధంగా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ డేని సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2015న ఒక తీర్మానాన్ని చేయడం జరిగిందండి. అందువల్ల ద గవర్నమెంట్ డిసైడెడ్ ఇన్ 2015 టు సెలబ్రేట్ నవంబర్ 26th ఎవ్రీ ఇయర్ యాజ్ ద కాన్స్టిట్యూషన్ డే. మనకి ఎవ్రీ ఇయర్ నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము అని చెప్పి చెప్తున్నాం. ఆ రోజున ఏదైతే టు టీచ్ పీపుల్ అబౌట్ ద వాల్యూస్ ఇన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రాములు ప్రజలకు చేరువ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే మనము కాన్స్టిట్యూషన్ డేని ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నాము అంటే 2015వ సంవత్సరం నుంచి. ఎప్పుడు దీనికి సంబంధించి కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చిందంటే జనవరి 26, 1950 నుంచి. ఎప్పుడు దీన్ని మనం అడాప్ట్ చేసుకున్నాము అంటే 1949 నవంబర్ 26 అండి. ఇది నేషనల్ కాన్స్టిట్యూషన్ డేకి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే ఈ యొక్క కాన్స్టిట్యూషన్కి సంబంధించి మనం ఏదైతే కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఇవి యొక్క పేజెస్ ఏవైతే ఉంటాయో ఈ పేజెస్ బోర్డర్స్ మీరు ఒకసారి చూసినట్లయితే ఈ బోర్డర్స్ చాలా అందంగా నీట్గా ఉంటాయండి. అలా ఈ బోర్డర్స్ని చాలా అందంగా చేసినటువంటి ఒక ఆర్టిస్టు నందలాల్ బోస్ అని చెప్పేసి అంటామండి. నందలాల్ బోస్ అని చెప్పేసి అంటారు. చాలా ఎగ్జాంపుల్ అడిగారండి. మన కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి హ్యాండ్ రైటింగ్ రాసిన వ్యక్తి అండ్ ఆ పేజ్ బోర్డర్స్ని చాలా అందంగా అలంకరించినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరి పేర్లు మనం తెలుసుకోవాల్సిందే. చాలా ఎగ్జాంపుల్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఏవైతే ఈ పేజెస్ బోర్డర్స్లో చాలా అందంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి నందలాల్ బోస్ అని చెప్పేసి అంటామండి. అదేవిధంగా సొంత హ్యాండ్ రైట్తో మన కాన్స్టిట్యూషన్ అక్షరాలను రచించినటువంటి వ్యక్తి అంటే రాసినటువంటి వ్యక్తి రిటర్న్ బై ఎవరు సార్ అంటే ప్రేమ్ బెహారీ నరైన్ అని చెప్పేసి అంటామండి. పూర్తిగా చెప్పాలంటే ప్రేమ్ బెహారీ నరైన్ రైజాదా అని చెప్పేసి అంటాం. ఇతను రోడ్ బై హ్యాండ్. ఇతను సొంత హస్తాలతో మంచి బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ రాయటం జరిగిందండి. అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరు పేర్లు గుర్తుంచుకోవాలి. దాంట్లో ఏవైతే పేజెస్లో ఉన్నటువంటి ఆ పదాలను రాసిన వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి ప్రేమ్ బెహారీ నారాయణ్ రైజాద్ అని చెప్పేసి అంటాం. ఎలా కాకుండా ఈ బోర్డర్స్ని చూసారండి. వీటిని మాత్రం నందలాల్ బోస్ అనే వ్యక్తి మనకి ఇలా చేయటం జరిగింది. అదేవిధంగా మన కాన్స్టిట్యూషన్ రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 8 రోజులు పట్టిందండి. మీరు చిన్నప్పటి నుంచి చదువుకునే ఉంటారు. ఖచ్చితంగా మన రాజ్యాంగాన్ని రచించడానికి పట్టిన కాలం 2 years 11 months 18 days అండి. 18 days మీ అందరికీ తెలిసిందే. బట్ వీళ్ళిద్దరి పేర్లు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి. ఇతను హ్యాండ్ రిటర్న్ బై హ్యాండ్ అండి. ఇది వచ్చేసరికి ఈ బోర్డర్స్ అండి, పేజెస్ బోర్డర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, నందలాల్ బోస్ గారు. అదేవిధంగా ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే మనకి ఖచ్చితంగా రాజ్యాంగ పీఠిక ప్రియంబుల్ అని చెప్పేసి అంటామండి. దానిని ఖచ్చితంగా ప్రార్థనా సమయాలలో పాటించవలసిందే అని చెప్పేసి ఇటీవల కాలంలో కర్ణాటక గవర్నమెంట్ ఒక జీవోని తీసుకురావడం జరిగిందండి. అక్కడ ఏవైతే మనకి యూనివర్సిటీస్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, స్కూల్లో కానివ్వండి మార్నింగ్ ప్రార్థనా సమయంలో ఖచ్చితంగా పీఠికను చదవవలసిందే అని చెప్పేసి ఇటీవల కర్ణాటక వార్తల్లోకి రావడం జరిగింది. అది గుర్తుంచుకోండి. అదేవిధంగా ఖచ్చితంగా ప్రియంబల్ పీఠిక ఉండాలి అని చెప్పిన వ్యక్తి ఎవరు సార్ అంటే మీ అందరికీ తెలిసిందేనండి, నెహ్రూ గారండి. జవహర్లాల్ నెహ్రూ గారు ఖచ్చితంగా పీఠిక ప్రస్తావనను తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈ పాయింట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. అదేవిధంగా నేషనల్ మిల్క్ డే అండి. ఈరోజు మళ్ళీ నవంబర్ 26న మనం నేషనల్ మిల్క్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మనము ఈ యొక్క ఏదైతే మనకి నేషనల్ మిల్క్ డే సందర్భంగా నవంబర్ 26 సందర్భంగా కొన్ని అవార్డ్స్ కూడా ఈరోజు ఇవ్వబోతున్నారని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేశామండి. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వ్యక్తికి కూడా 3వ వ్యక్తి కేటగిరీలో నిన్న అవార్డు తీసుకోబోతున్నారు అని చెప్పేసి
నిన్నటి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. సో ఈరోజు మనము నేషనల్ మిల్క్ డే అండి. సో ఎప్పుడు సార్ అంటే నేషనల్ మిల్క్ డే సో మనకి November 26 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా వరల్డ్ మిల్క్ డే అయితే మాత్రము వరల్డ్ మిల్క్ డే ఎప్పుడు సార్ అంటే June 1వ తారీఖు అండి. సో రెండు వేరియేషన్ గుర్తుంచుకోవాలి. వరల్డ్ మిల్క్ డే సో మనకి June 1వ తారీఖున, నేషనల్ మిల్క్ డే November 26న. సో కాన్స్టిట్యూషన్ డే అండ్ మిల్క్ డే రెండు ఒకటే అని పాయింట్ గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మిల్క్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్న దేశాలలో భారతదేశం అనేది మొదటి స్థానంలో ఉన్నదండి. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి నేషనల్ మిల్క్ డే అనగానే ఒక వ్యక్తి పేరు మీకు బాగా గుర్తు రావాలండి. సో అతన్ని మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము. ఆయనే వర్గీస్ కురియన్ గారండి. సో మీరు పిక్లో చూస్తున్నారు వర్గీస్ కురియన్ గారు. ఇతన్నే మనము మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా అంటాం. అదేవిధంగా సో ఇతన్ని ఆపరేషన్ ఫ్లడ్ అని చెప్పేసి వైట్ రెవల్యూషన్ అని కూడా అంటామండి దీన్ని. అంటే పాల వెల్లువని సృష్టించినటువంటి వ్యక్తి వర్గీస్ కురియన్ గారు. మరి ఈ యొక్క వర్గీస్ కురియన్ గారిని గతంలో సో మనకి పద్మ విభూషణ్ అవార్డు, పద్మశ్రీ అవార్డు, అదేవిధంగా మనకి రామన్ మెగసెసే అవార్డ్స్ ఇలాంటి అవార్డ్స్ కూడా ఇతను తీసుకోవడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్టికులర్గా ఎస్ఎస్సి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మిమ్మల్ని ఎక్కువగా నేషనల్ మిల్క్ డే ఎప్పుడు, వాటర్ మిల్క్ డే ఎప్పుడు ఇలాంటి ఫ్యాక్ట్స్ అడుగుతూ ఉన్నారండి. సో మనకి ఆపరేషన్ ఫ్లడ్ దేనికి సంబంధించిందని చెప్పేసి, మన భారతదేశంలో వైట్ రెవల్యూషన్కి సంబంధించినటువంటి, అంటే వైట్ రెవల్యూషన్ మీన్స్ ఫ్లడ్ రెవల్యూషన్ అండి. అంటే మనకి ఈ యొక్క పాల వెల్లువకు సంబంధించి, పాల ఉత్పత్తులకు సంబంధించింది ఎవరు అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో మనం వెరీ రీసెంట్గా చూసినట్లయితే గ్రీన్ రెవల్యూషన్ అండి, ఎంఎస్ స్వామినాథన్ గారు సో రీసెంట్గా చనిపోవడం జరిగిందండి. సో ఇప్పుడు మనం వర్గీస్ కురియన్ గారి గురించి మాట్లాడుకుందాం. ఎటు మనకి ఎందుకు అంటే 2014వ సంవత్సరం నుంచి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అని చెప్పేసి సో మనకి గుజరాత్ ఆనంద్లో ఉంటుందండి. సో వాళ్ళు ఈ యొక్క డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మరి దీనికి సంబంధించి ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని చెప్పేసి అనొచ్చు, లేకపోతే ఆపరేషన్ ఫ్లడ్ అని కూడా అనొచ్చు. సో ఎవరు సార్ అంటే వర్గీస్ కురియన్. ఇతనికి రామన్ మెగసెసే అవార్డు ఎప్పుడు వచ్చింది సార్ అంటే 1963లో రావడం జరిగిందండి. సో మనకి వర్గీస్ కురియన్ గారికి చాలా అవార్డ్స్ వచ్చాయి. బట్ వచ్చిన వాటిలో సెలెక్టెడ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని మాత్రమే చదువుకోవాలండి. అట్లా మొట్టమొదటిది రామన్ మెగసెసే అవార్డు అండి, 1963లో రావడం జరిగిందండి. సో దీన్ని మనం రామన్ మెగసెసే అవార్డుని ఏషియాస్ నోబెల్ ప్రైజ్ అని కూడా అంటారు. ఫిలిప్పైన్ కంట్రీ ఇస్తూ ఉంటుంది. మరి 2023కి సంబంధించి కూడా ఒక మొత్తం 4గురికి ఇచ్చారందండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం వాటికి సంబంధించి. నెక్స్ట్ సో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అని చెప్పేసి 1989లో ఇతనికి రావడం జరిగిందండి. ఆ తర్వాత సో భారతదేశంలో ఉన్నటువంటి పద్మ అవార్డ్స్లో పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ 3 కూడా ఇతనికి రావడం జరిగిందండి. సో మనకి పద్మశ్రీ అవార్డు అయితే మాత్రం 1965లో రావడం జరిగింది. ఆ తర్వాత పద్మభూషణ్ అయితే మాత్రం 1966లో రావడం జరిగిందండి. ఆ తర్వాత పద్మ విభూషణ్ అయితే మాత్రము 1999లో అంటే 1999లో రావడం జరిగిందండి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవడానికి కూడా బాగా ఈజీగా గుర్తుంచుకోండి. సో పద్మ అవార్డ్స్లో హయ్యెస్ట్ అవార్డు ఏంటి? పద్మ విభూషణ్ అండి. సో ఇది హయ్యెస్ట్ పద్మ అవార్డ్స్లో అండి. సో భారతరత్నతో కలిపితే కాదు, పద్మ అవార్డ్స్లో హయ్యెస్ట్ అవార్డు పద్మ విభూషణ్, సెకండ్ హయ్యెస్ట్ పద్మభూషణ్, థర్డ్ వచ్చేసరికి పద్మశ్రీ. సో ఇట్లా మనం గుర్తుంచుకుంటే సో పద్మశ్రీ 65 నెక్స్ట్ ఇయర్ వచ్చింది. సో ఆ తర్వాత వచ్చింది, అలా ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. అలా గుర్తుంచుకోండి. సో మనకి పద్మశ్రీ 1965, పద్మభూషణ్ 1966, పద్మ విభూషణ్ 999 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ అవార్డ్స్తో పాటుగా రామన్ మెగసెసే అవార్డు సో 1963లో రావడం జరిగిందండి. సో అదేవిధంగా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 1989లో రావడం జరిగింది. అంటే మనకి నేషనల్ మిల్క్ డే అనగానే సో వర్గీస్ కురియన్ గారు గుర్తు రావాలి, ఆపరేషన్ ఫ్లడ్ గుర్తు రావాలి, వైట్ రెవల్యూషన్ గుర్తు రావాలి, వాటితో పాటుగా వర్గీస్ కురియన్తో పాటుగా అతనికి వచ్చినటువంటి అవార్డ్స్ కూడా గుర్తు రావాలి. అదేవిధంగా మిల్క్ ప్రొడక్షన్లో భారతదేశం యొక్క స్థానం ఎంతో కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా మనం నేషనల్ మిల్క్ డేకి సంబంధించి నిన్నటి అవార్డ్స్ ఉన్నాయి చూసారండి. ఆ అవార్డ్స్ని ఈ డేతో లింకప్ చేసుకొని చదువుకోవాలండి. సో నేను మనం డిస్కస్ చేసాము అవార్డ్స్ అన్నీ కూడా. సో దాన్ని ప్లస్ దీన్ని లింకప్ చేసుకొని చదువుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడిగినా మనకి ఒక క్వశ్చన్ రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా ఆస్ట్రేలియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఆస్ట్రా హింద్ 2023 బిగిన్స్ ఇన్ రాజస్థాన్. సో మనకి ఆస్ట్రేలియాకి సంబంధించి ఆస్ట్రా హింద్ 2023 అని చెప్పేసి ఎక్సర్సైజ్ అనేది ప్రారంభం అవడం జరిగిందండి.
సో ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసామండి. సో మనకి వజ్ర ప్రహార్ అని చెప్పేసి, యుద్ధ అభ్యాస్ అని చెప్పేసి, ఈ రెండు కూడా అమెరికాతో జరిగేటువంటి ఎక్సర్సైజులు అని చెప్పేసి, అదేవిధంగా సముద్ర శక్తి, మిత్ర శక్తి ఇలాంటి ఎక్సర్సైజ్ జరుగుతాయని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా ఇలాంటి ఏవే ఎక్సర్సైజ్లు అండి, మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ కానివ్వండి, బైలేటరల్ ఎక్సర్సైజ్ కానివ్వండి, ఇండిజినియస్ అంటే మన స్వదేశంలో జరిగే ఎక్సర్సైజ్లు కానివ్వండి, ఏ రెండు దేశాల మధ్య జరుగుతాయి, ఎన్నోవ ఎడిషన్ ఏంటి, ఇలా ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఈరోజు మనకి అస్ట్రా హిండ్ 2023 ఎక్సర్సైజ్ అనేది వార్తల్లోకి రావడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇది ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది సార్ అంటే ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య జరుగుతుందండి. సో మనం పూర్తిగా చెప్పాలంటే దీన్ని మన క్యాపిటల్ ఫామ్లో అండి. సో మనకి ఆస్ట్రా హిండ్ 2023 అని చెప్పి పూర్తిగా చెప్తామండి. అంటే మనకి ఆస్ట్రేలియా ఇండియా 2023 ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. సో మరి దీనికి సంబంధించి ఇది రెండవ ఎడిషన్ అండి. ఎన్నో ఎడిషన్ సార్ అంటే రెండవ ఎడిషన్. సో ఇది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరుగుతుంది సార్ అంటే నవంబర్ 22 నుంచి డిసెంబర్ 6 వరకు జరుగుతుందండి. సో అదేవిధంగా ఎక్కడ జరుగుతుంది సార్ అంటే పెర్త్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది. సో మనకి గతంలో మన భారతదేశంలోనే జరిగింది. సో ఇప్పుడు ఇది రెండవ ఎడిషన్ అండి. ఎక్కడ సార్ అంటే ఆస్ట్రేలియాలో జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఎక్సర్సైజ్కి మన భారతదేశం నుంచి గోర్ఖా రైఫిల్స్ అని చెప్పేసి మొత్తం 60 మంది ఈ యొక్క ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అందువల్ల ఏ రైఫిల్ వారు వెళ్ళారని చెప్పేసి అడుగుతారు, గోర్ఖా రైఫిల్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. సో ఫస్ట్ ఎడిషన్ మాత్రం మనకి రాజస్థాన్లో మన ఇండియాలోనే జరిగిందండి. సో మనకి ఆల్టర్నేట్ కంట్రీస్లో జరుగుతూ ఉంటుంది. అంటే మనకి లాస్ట్ టైం అంటే మనకి ఫస్ట్ ఎడిషన్ మన భారతదేశంలో జరిగింది కాబట్టి సెకండ్ ఆస్ట్రేలియా, నెక్స్ట్ ఇయర్ అంటే 2024లో మళ్ళీ మన ఇండియాలోనే జరుగుతుంది. ఇలా ఆల్టర్నేట్ కంట్రీస్లో జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం జరిగింది ఎన్నోసారి అంటే సెకండ్ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏ రెండు దేశాల మధ్య సార్ అంటే ఆస్ట్రేలియా ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకి రీసెంట్గా ఆస్ట్రేలియా ఇండియా అనగానే 2+2 చర్చలు అని చెప్పేసి న్యూస్లోకి వచ్చినాయి. సో మీరు ఖచ్చితంగా చదివే ఉంటారండి. సో మనకి 2+2 చర్చలు అని చెప్పేసి ఏదైతే ఇండో పసిఫిక్ ఓషన్లో సెక్యూరిటీని స్ట్రెంథన్ చేయడం కోసం, చైనా యొక్క దూకుడిని అడ్డుకట్ట వేయటం కోసము, అదేవిధంగా రెండు దేశాల మధ్య ఎలాంటి సైనికీకరణకు సంబంధించిన బైలేటరల్ ఎక్సర్సైజ్ని స్ట్రెంథన్ చేసుకోవడం కోసము సో 2+2 చర్చలు ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాకి ఇండియాకి మధ్యలో ఢిల్లీలో జరిగాయని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేశామండి. అంటే మన విదేశాంగ మంత్రి, మన డిఫెన్స్ మినిస్టర్, సో అదేవిధంగా వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి అండ్ డిఫెన్స్ మినిస్టర్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారని కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. సో దాంట్లో భాగంగానే ఇలాంటి ఎక్సర్సైజ్లు అన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి దేనికి సంబంధించింది ఇది అంటే ఇట్ ఈజ్ ఏ మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇట్ ఈజ్ ఏ మిలిటరీ ఎక్సర్సైజ్ అండి. సో మిలిటరీ ఎక్సర్సైజ్ మనకి సెకండ్ ఎడిషన్ ఆస్ట్రేలియాలోనే జరిగింది. సో లాస్ట్ ఇయర్ మాత్రం మనకి రాజస్థాన్లో ఇండియాలోనే జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 17th ఇండియా నేపాల్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కమెన్సెస్ ఇన్ ఇండియా. సో మరొక మిలిటరీ ఎక్సర్సైజ్ వార్తల్లోకి వచ్చిందండి. ఏంటి సార్ అది? సూర్య కిరణ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి మనకి నేపాల్కి మధ్య జరుగుతుందండి. సో చూడండి, ఇలాంటి ఎక్సర్సైజ్లు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 or 2 క్వశ్చన్స్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇందాకది వచ్చేసరికి మాత్రం మనకి ఆస్ట్రేలియా ఇండియా ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు వచ్చేసరికి సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ మనకి నేపాల్కి మధ్య జరుగుతూ ఉంటుంది. ఇది 17వ ఎడిషన్ అండి. సో ఈ సంవత్సరం జరిగేది 17th ఎడిషన్ అని చెప్పేసి అంటాం. సో మరి దీనికి సంబంధించి 2 weeks అనేది ఇది ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటాయి. సో మన భారతదేశం నుంచి 334 మంది మిలిటరీ పర్సనల్స్ ఫ్రమ్ నేపాల్ ఆర్మీ అండ్ 354 ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ. సో మనకి నేపాల్ ఆర్మీ నుంచి 334 మిలిటరీ పర్సన్స్ అనేది నేపాల్ నుంచి రావడం జరిగిందండి. మన భారతదేశం నుంచి 354 మంది మన ఆర్మీ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. సో మరి ఇది ఎక్కడ జరిగింది, ఏంటి, ఎన్నో ఎడిషన్, ఇలాంటివి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఇది 17వ ఎడిషన్ అని చెప్పేసి సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి నవంబర్ 24 నుంచి డిసెంబర్ 7 వరకు ఇవి పిథోర్గఢ్లోని ఉత్తరాఖండ్లో జరుగుతున్నాయండి. సో ఉత్తరాఖండ్ దేవభూమి అని చెప్పేసి అంటాం, అక్కడ జరుగుతున్నాయి. సో మనకి ఏదైతే మనకి ఆస్ట్రేలియాకి సంబంధించి అయితే మాత్రం ఆస్ట్రియా హిండ్ అయితే మాత్రం ఆస్ట్రేలియాలోనే జరుగుతున్నాయి. సో ఇది మాత్రం సూర్యకిరణ్ అయితే మాత్రం ఉత్తరాఖండ్ అని చెప్పేసి పిథోర్గఢ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా మన భారతదేశం నుంచి
కుమనోవ్ రెజిమెంట్ అని చెప్పేసి ఈ రెజిమెంట్ పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. ఈ రెజిమెంట్ నుంచి 354 మంది సో ఈ యొక్క మిలిటరీ డ్రిల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం నేపాల్ నుంచి మనకి తారా దాల్ బెటాలియన్ అని చెప్పేసి వీళ్ళు సో మనకి 334 మంది పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా మన భారతదేశం నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారు, ఏ రెజిమెంట్ పార్టిసిపేట్ చేసింది, సో ఏ రైఫిల్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, మన భారతదేశం నుంచి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో అందువల్ల గుర్తుంచుకోండి కుమనోవ్ రెజిమెంట్ అని చెప్పేసి. సో ఎక్కడ సార్ అంటే ఉత్తరాఖండ్. సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది అంటే నేపాల్ అండ్ ఇండియా. రైట్, ఇప్పుడు ఈరోజు మనము 2 ఎక్సర్సైజ్ల గురించి డిస్కస్ చేసామండి. ఒకటి వచ్చేసరికి సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ ఇండియా అండ్ నేపాల్, మరొకటి వచ్చేసరికి ఆస్ట్రహిండ్ అంటే ఆస్ట్రేలియా ఇండియా ఎక్సర్సైజ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో అదేవిధంగా లాస్ట్ టైం కూడా మనం వజ్ర ప్రహార్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి మనకి పూణేనండి, సో మనకి మహారాష్ట్రలో జరుగుతుందని చెప్పేసి డిస్కస్ చేసాం. సో అది మనకి అమెరికాకి సంబంధించిందని కూడా డిస్కస్ చేసాం. సో వీటి మీద ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. సో మనకి లాస్ట్ టైం కూడా ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా అజయ్ వారియర్ ఎక్సర్సైజ్ ఏ 2 దేశాల మధ్య అని చెప్పేసి అడిగారండి, ఇండియా అండ్ యూకే అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫిక్కీ అధ్యక్షుడిగా అనీష్ షాకు వచ్చే నెలలో పగ్గాలు. సో మనకి ఫిక్కీ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. ఫిక్కీ అధ్యక్షుడిగా అంటే ప్రెసిడెంట్గా ప్రజెంట్ మహీంద్రా గ్రూప్ సీఈఓని ఎండీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అనీష్ షా వచ్చే నెలలో బాధ్యతలు స్వీకరించనున్నారు అని చెప్పేసి అంటున్నారండి. సో ఇతని గురించి మనం చెప్పుకోవాలి అంటే సో ఇతను మహీంద్రా గ్రూప్ సీఈఓగా ఉన్నటువంటి వ్యక్తి అండి. సో ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే సో మనకి ఇటు కొన్ని ఆర్గనైజేషన్ల పేర్లు ఇస్తూ ఉన్నారు, ఇటేమో పర్సన్స్ పేర్లు ఇస్తూ ఉన్నారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిక్కీ అని చెప్పేసి, సో మనకి ఫిక్కీ అని చెప్పేసి, అదేవిధంగా సిసిఐ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి, సో అదేవిధంగా నాస్కామ్ అని చెప్పేసి, నాస్కామ్ అని చెప్పేసి, సో ఇలా ఇచ్చి ఇటేమో కొంతమంది పేర్లు ఇస్తున్నారండి. అంటే వాళ్ళ ప్రెసిడెంట్లు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఫిక్కీ కానివ్వండి, నాస్కామ్ కానివ్వండి, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి, సో ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాలి. సో ఈరోజు మనము ఫిక్కీ గురించి మాట్లాడుకున్నామండి. ఏంటి సార్ ఈ ఫిక్కీ అంటే ఇట్ ఈస్ ఎ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండ్ నాట్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. ఎటువంటి లాభాపేక్ష లేనటువంటి ఒక సంస్థ అండి. సో ఇది హెడ్ క్వార్టర్ అనేది ఢిల్లీలో ఉంటుంది. ఇది ఏం చేస్తుంది సార్ అంటే మెయిన్గా మన భారతదేశంలో ఉన్నటువంటి వాణిజ్యాన్ని బిజినెస్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. సో ఇంకే విధంగా చేస్తే బిజినెస్ అనేది బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని గైడ్ చేస్తూ ఉంటుంది. దీంట్లో కొన్ని సంస్థలు అంటే పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలన్నీ దీంట్లో మెంబర్షిప్ని కలిగి ఉంటాయన్నమాట. సో అందువల్ల దీన్ని ఫుల్ ఫామ్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో అవేంటి సార్ అంటే ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని చెప్పేసి అంటాం. సో అదేనండి మన ఎఫ్ మీన్స్ ఫెడరేషన్, ఐ మీన్స్ ఇండియన్, సి మీన్స్ ఛాంబర్స్, మరొక సి మీన్స్ కమర్స్ అండ్ ఐ మీన్స్ ఇండస్ట్రీ అని చెప్పేసి అంటాం. ఇట్ ఈస్ ఎ నాన్ ప్రాఫిటబుల్ అండ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1927, హెడ్ క్వార్టర్ ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఒక వ్యక్తి రాబోతున్నారు, ఎవరు సార్ అంటే అనీష్ షా అని చెప్పేసి గుర్తుంచుకోండి. దట్ ఈజ్ ఎనఫ్, సరిపోతుంది. హెడ్ క్వార్టర్ కూడా ఢిల్లీ అండి. చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. మెయిన్గా ఏం చేస్తుంది సార్ అంటే మన భారతదేశంలో బిజినెస్ని సంబంధించినటువంటి విషయాల్ని ప్రోత్సహిస్తూ ఉంటుందండి. సో మనకి ఏ విధంగా బిజినెస్ చేస్తే ఆర్థిక వ్యవస్థ డెవలప్మెంట్ చెందుతుంది ఏంటి అని చెప్పేసి సో ప్రభుత్వానికి కొన్ని సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉంటుంది. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆర్బీఐ లాంచెస్ పిఎం విశ్వకర్మ అండర్ పిఐడిఎఫ్ స్కీమ్ ఎక్స్టెండ్స్ టెన్యూర్ ఆఫ్ స్కీమ్స్ బై అనదర్ 2 years. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఏంటి సార్ అంటే అది సో మనకి పిఐడిఎఫ్ స్కీమ్ అని చెప్పి ఒక స్కీమ్ ఉందండి. సో ఇది ఆపరేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దీని కిందకి ఇటీవల కాలంలో సెప్టెంబర్ 17న ప్రారంభించినటువంటి పిఎం విశ్వకర్మ స్కీమ్ కూడా ఇందులోకే వస్తుంది. అదేవిధంగా పిఐడిఎఫ్ అనే స్కీమ్ని ఒక 2 సంవత్సరాలు పొడిగించడం జరిగింది అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి. ప్యూర్గా ఇది మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటామండి. సో చూసారా, మనం ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే సో మీరు ఖచ్చితంగా ఎకానమీ చదువుతారు. సో అదేవిధంగా ఫస్ట్ రాజ్యాంగ పీటీకి వచ్చిందండి, కాన్స్టిట్యూషన్ వచ్చింది. సో మరి దానికి సంబంధించి మీరు పాలిటీలోకి వెళ్ళి చదువుకోవాలి.
మరి పాలిటీ కవర్ అయింది, సో ఎకానమీ కవర్ అయింది, జాగ్రఫీ కవర్ అయింది, సో నిన్నటి సంబంధించి కూడా హిస్టరీ కవర్ అయింది. ఇలా అన్నీ కూడా మీకు తెలియకుండానే మీరు ఆటోమేటిక్గా చదువుతారండి ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ చదివితే. సో ఇది మనం ప్యూర్ ఎకానమీకి సంబంధించింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్. సో ఇది అసలు ఏంటి, దీని గురించి ఏంటో చూద్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది మనం చూసినట్లయితే PIDF స్కీమ్ అని చెప్పేసి అంటామండి. దీని ఫుల్ ఫామ్ ఒకసారి చూసినట్లయితే, సో ఇలాంటివి ఎగ్జామ్లు అడుగుతున్నారండి. PIDF అంటే ఏంటి? సో ఒక PIDF అంటే పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి అంటామండి. ఏంటంటే అది, సో పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అంటాం. దయచేసి సో ఎప్పుడైనా సరే ఇలాంటి టెర్మినాలజీ అంతా మనం ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోవాలి. మళ్ళీ మీరు PIDFని పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనగానే చెల్లింపుల మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫండ్ అని చెప్పేసి అనకూడదండి. సో అది చాలా రాంగ్ అవుతుంది. సో ఎందుకంటే మనకి ప్రీవియస్ పేపర్ చూసినట్లయితే సో దీనిని ఇలా రాస్తారండి. సో మనకి పేమెంట్ అని, సో మనకి పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా రాస్తారండి, అంతే తప్ప ప్యూర్ తెలుగు ఉండదు. దయచేసి ఖచ్చితంగా PIDF అంటే పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనే గుర్తుంచుకోండి. సో ఈ యొక్క స్కీమ్ని 2021 జనవరిలో తీసుకొచ్చారండి. తీసుకొచ్చి ఎవరు తీసుకొచ్చారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు తీసుకొచ్చారు. సో తీసుకొచ్చి 2021, 2022, 2023 ఈ 3 సంవత్సరాలకు గాను ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. అంటే ఏం ఇంప్లిమెంట్ చేస్తారు సార్? అసలు ఏంటి సార్ ఇది? బేసిక్గా ఇప్పుడు మీరేం తెలుసుకున్నారంటే PIDF ఫుల్ ఫామ్ తెలుసుకున్నారు. ఈ PIDF స్కీమ్ని 2021, 2022, 2023 ఈ 3 సంవత్సరాల కాలానికి గాను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. అంటే ఏంటి సార్ ఆ స్కీమ్ అనేది ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఏంటి సార్ అంటే అది, సో మనకి ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ పేమెంట్ యాక్సెప్టెన్స్ డివైసెస్ మల్టీఫోల్డ్ ఇన్ ద కంట్రీ. అంటే మన భారతదేశంలో ఏవైతే డిజిటల్ పేమెంట్ని ప్రోత్సహించేటువంటి డివైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాన్ని కల్పించడం కోసం ఈ స్కీమ్ని మేము తీసుకొచ్చామని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది. అంటే మన సాధారణ భాషలో చెప్పాలంటే, మన వ్యవహారికంగా మాట్లాడుకునే భాషలో చెప్పాలి అంటే, సో భారతదేశంలో మీరు చూసినట్లయితే ఇటీవల కాలంలో మీరు అప్పుడప్పుడు ఏదైనా హోటల్కి వెళ్ళి టీ తాగినా టిఫిన్ చేసినా సరే ఫోన్పే చేస్తారండి. చేసినప్పుడు ఆ ఫోన్పే చేయగానే లేదా పేటిఎం చేయగానే వీ హ్యావ్ రిసీవ్డ్ 100 రూపీస్ అని చెప్పేసి వాయిస్ వస్తుంది ఆ డివైస్ నుంచి. మరి ఆ డివైస్ను తయారు చేసే ఆ డివైసెస్ని తయారు చేయటం కానివ్వండి, అదేవిధంగా POS పాయింట్ ఆఫ్ సేల్స్ అంటాం. సో మనం ATM ఎలా పెట్టి ఇలా అంటాం కదా, స్వైప్ చేస్తాం కదా, ఆ డివైసెస్ కానివ్వండి. అదేవిధంగా ఇటీవల కాలం టచ్ ప్యాడ్స్ వస్తున్నాయండి. మీరు చూసినట్లయితే అప్పుడప్పుడు మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్నర్కి వెళ్తే సో అక్కడ మనకి స్టేట్మెంట్ కావాలనుకోండి, ఆ మెషిన్లో పెడతాం, ఆ టచ్ ప్యాడ్లో టచ్ చేస్తాం. ఇలాంటి డివైసెస్ మొత్తం అండి, అంటే బ్యాంకింగ్ వ్యవస్థలో డిజిటల్ ఫార్మేట్లో ఉపయోగపడే డివైసెస్ మొత్తాన్ని తయారు చేయాలండి. ఇలా తయారు చేయాలంటే ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాల కల్పన కావాలి, దానికి ఫండింగ్ కావాలి. ఆ ఫండింగ్ బ్యాంకుకి ఎవరిస్తారు? బ్యాంకుల కంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఇదండి స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం, డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహించడం. అదే చెప్తున్నారండి, ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ పేమెంట్ యాక్సెప్టెన్స్ డివైసెస్ మల్టీఫోల్డ్ ఇన్ ద కంట్రీ. ఆ టర్మ్ గుర్తుంచుకోండి మీరు మెయిన్గా. ఏంటి సార్ అంటే యాక్సెప్టెన్స్ డివైసెస్ మల్టీఫోల్డ్ ఇన్ ద కంట్రీ. అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ QR కోడ్ చేస్తారండి. సో QR కోడ్ చేయగానే మనకి దానికి సంబంధించినటువంటి డివైస్ ఒకటి ఉంటుందండి, అలాంటి డివైసెస్. సో ఇటీవల కాలంలో మీరు చూసినట్లయితే మనము జస్ట్ క్రెడిట్ కార్డు పిన్ కూడా టైప్ చేయాల్సిన అవసరం లేదండి, ట్యాపింగ్ సిస్టమ్ వచ్చిందండి. జస్ట్ డివైస్ మీద అలా మన ATMని అలా ట్యాప్ చేస్తే చాలు, అమౌంట్ కట్ అయిపోద్దండి. సో అలాంటి డివైసెస్ తీసుకురావటం, ఇలాంటి డివైసెస్ కూడా మొత్తాన్ని తీసుకురావటం, అడ్వాన్స్డ్ టెక్నాలజీని తీసుకురావటం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అదేవిధంగా దగ్గరగా 30 లక్షల డివైసెస్ అండి. సో మనకి ఏవైతే Tier 3 అండ్ Tier 6 సెంటర్స్లో, పర్టికులర్గా నార్త్ ఈస్ట్ స్టేట్స్లో సో ఇలాంటివి 30 లక్షల డివైసెస్ అండి, ఏవైతే డివైసెస్ని తీసుకొస్తామో అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందండి. సో మన వల్ల న్యూ టచ్ పాయింట్స్ అని చెప్పేసి అంటాం. అప్పుడప్పుడు మీరు చూసినట్లయితే ఇటీవల కాలంలో మనం CDM మిషన్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందామండి, CDM మిషన్స్. ఒకప్పుడు బ్యాంకులకు వెళ్ళి సో లైన్లో నుంచి డిపాజిట్ చేసేవాళ్ళం, ఇప్పుడు అవసరం లేదు, జస్ట్ CDM మిషన్ దగ్గరికి వెళ్తాం, డిపాజిట్ చేస్తాం. అదేవిధంగా మనకి ఏమన్నా సలహాలు ఏమైనా అంటే మనకి ఏమన్నా డౌట్స్ వచ్చినాయి కొన్ని ఫ్యూచర్లో బ్యాంక్కి వెళ్ళే పని లేకుండా సో కొన్ని డివైసెస్ కొన్ని ఉంటాయండి, అక్కడికి వెళ్ళి సో మనకి సంబంధించినటువంటి లోన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా మన అకౌంట్లో ఏమైనా ప్రాబ్లం అయినా కానివ్వండి, సో ఆ డివైస్ దగ్గరికి వెళ్ళి మన ప్రాబ్లం ఏదైనా ఉంటే చెప్తే డివైసే మనకి సొల్యూషన్ చెప్తుందండి.
సో ఇలాంటి టెక్నాలజీ మొత్తాన్ని తీసుకురావడం కోసం సో ఈ యొక్క స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి. సో ఎవ్రీ ఇయర్ కూడా డిజిటల్ పేమెంట్ ప్రోత్సహించడం కోసము 30 లక్షల పాయింట్ ఆఫ్ డివైసెస్ అంటే టచ్ ప్యాడ్స్ని కూడా మేము తీసుకొస్తామని చెప్పేసి అన్నారు. సో దీనిని 2021, 22, 23 ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. సో ఇప్పుడేం జరిగింది సార్ అంటే మరి దీన్ని ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు పొడిగించడం జరిగిందండి. అంటే ఈ స్కీమ్ అనేది ఎప్పటిదాకా ఫోర్స్లోకి ఉంటుంది అంటే 2025 వరకు ఫోర్స్లోకి ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదొక కాన్సెప్ట్. అదేవిధంగా మరి వీటికి ఇలా డిజిటల్ పేమెంట్స్కి సంబంధించినటువంటి ఏవైతే పాయింట్స్ ఇవైతే మనకి న్యూ టచ్ ప్యాడ్స్ అని చెప్పేసి కూడా అంటామండి. మరి వీటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తామన్నారు కదా, దీనికోసం సో 345 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఎంతండి 345 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. సో దీంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 250 కోట్ల రూపాయలు సో మనకి ఆర్బీఐ బరాయిస్తూ ఉంటుందంటండి, ఆర్బీఐ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. సో మిగతా 95 కోట్లు అనేవి సో మనకి నెట్వర్క్ కార్డు పేమెంట్స్ కంపెనీస్ కొన్ని ఉంటాయి కదండి, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ సేల్లో చూసుకున్నట్లయితే ఏవైతే ఆ కార్డ్ యాక్సెప్టెన్సీ ఉంటుందో అంటే లైక్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, సో ఈ కార్డ్స్ ఉపయోగిస్తారు కదా, సో వాళ్ళు కొంత కూడా కాంట్రిబ్యూట్ చేయాలండి. దాంట్లో నెట్వర్కింగ్ కంపెనీస్ అని చెప్పేసి అంటాం. వాళ్ళు 95 కోట్లు కాంట్రిబ్యూట్ చేస్తారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 250 కోట్లు కాంట్రిబ్యూట్ చేసి సో మొత్తము 30 లక్షల సో ఈ డివైసెస్ని తీసుకొస్తామని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. వీటితో పాటుగా ఇదొక కాన్సెప్ట్ అండి, ఇదొక కాన్సెప్ట్. వీటితో పాటుగా ఎకానమీ కదండి, అలానే ఉంటుందండి. సో చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఇదొక కాన్సెప్ట్. ఇప్పుడు ఏంటి మరి పిఎం విశ్వకర్మని కూడా తీసుకొస్తున్నారట. అంటే ఏంటి? సో దీంట్లో భాగంగానే మనకి సెప్టెంబర్ 17న 2023లో అండి 2023న పిఎం విశ్వకర్మ స్కీమ్ని తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా 18 రకాల చేతి వృత్తుల వారికి సో మనకి అప్ టు 3 lakhs వరకు కూడా కొల్లేటరల్ ఫ్రీ లోన్స్ ఇస్తూ ఉంటారని చెప్పేసి అన్నారు. అంటే ఫస్ట్ 1,00,000 రూపాయలు ఇస్తారు, వాటిని మళ్ళీ తిరిగి కడితే సో మనకి 2 lakhs ఇస్తారు, అప్ టు 3 lakhs వరకు ఇస్తారు. అట్లా మొత్తం 18 చేతి వృత్తుల వారికి ఈ పిఎం విశ్వకర్మని తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా 13,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. మరి 13,000 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేస్తారు అంటే సో డైరెక్ట్గా మనం ఏవైతే అప్లై చేసుకుంటామో ఈ స్కీమ్లో భాగంగా సో ఏ బ్యాంక్ వెళ్ళవలసిన పర్లేదండి, మన అకౌంట్లో పడతాయి. అలా పడాలి అంటే దానికి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా, సో ఆ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మేమే అనుకుంటూ చూసుకుంటాము అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. అంటే ఆ 13,000 కోట్ల రూపాయలు కూడా బ్యాంకులకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదో విధంగా ప్రొవైడ్ చేసి సో లోన్స్ ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుందని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తూ ఉన్నారండి. సో ఇదొక కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. రైట్, మెయిన్గా 2025 సో అప్పటికల్లా PIDFను పొడిగించడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ PIDF. సో మనకి పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సాఫ్రోన్ ఆఫ్ కిష్త్వార్ డిస్ట్రిక్ట్ రిసీవ్స్ GI ట్యాగ్ ఫ్రమ్ జియోగ్రాఫికల్ ఇండికేటర్స్. సో మనకి సాఫ్రోన్ అని చెప్పేసి అంటామండి, కుంకుమ పువ్వు అని చెప్పేసి కూడా అంటామండి. సో మీ ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే. సో ఎవరైతే పుట్టబోయే బిడ్డ కొంచెం వైట్గా మంచిగా ఉండాలంటే జస్ట్ 2-3 దీనికి సంబంధించిన కుంకుమ పువ్వుని జస్ట్ కొన్ని తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారండి. సో దీనికి ఈ యొక్క ఏదైతే సాఫ్రోన్ ఉంటుందో లోకల్గా అక్కడ కుకుమ్ అని చెప్పేసి పిలుస్తారండి. మన తెలుగులో అయితే కుంకుమ పువ్వు అని చెప్పేసి అంటాం కదండి, సో అది కుకుమ్ లోకల్గా పిలుస్తారు. దీనికి GI ట్యాగ్ ఇవ్వడం జరిగిందని గుర్తుంచుకోండి. సో మీ అందరికీ తెలిసిందే. సో ఇటీవల కాలంలో GI ట్యాగ్ పొందినటువంటివి న్యూస్లోకి బాగా వచ్చాయండి. సో GI ట్యాగ్ ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఆత్రేయపురం పూతరేకులు అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగింది. అదేవిధంగా GI యాక్ట్ సో ప్రతిసారి డిస్కస్ చేసుకుంటూ ఉంటామండి. GI యాక్ట్ ఎప్పుడు వచ్చేసారంటే 1999లో రావడం జరిగిందండి. సో ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చేసారంటే 2003 నుంచి ఫోర్స్లోకి రావడం జరిగిందండి. ఏ మినిస్ట్రీ కింద వీళ్ళు పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అని చెప్పేసి. దీని యొక్క రీజనల్ హెడ్ ఆఫీస్ ఎక్కడ సార్ అంటే చెన్నై, తమిళనాడు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాము. సో అదేవిధంగా ఒకసారి GI ట్యాగ్ గుర్తించినటువంటి ఆ ట్యాగ్ పొందినటువంటి ప్రొడక్ట్ అనేది సో దాని యొక్క వ్యాలిడిటీ GI ట్యాగ్ యొక్క వ్యాలిడిటీ ఎన్ని సంవత్సరాలు సార్ అంటే 10 years అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఇక్కడ మనకి వీటితో పాటుగా పనిలో ఇంకో పాయింట్ చెప్తాను గుర్తుంచుకోండి. సో GI ట్యాగ్ యొక్క వ్యాలిడిటీ ఎన్ని సంవత్సరాలు సార్ అంటే 10 years. ఆఫ్టర్ దట్ రెన్యువల్ చేసుకోవాలండి. సో ఆఫ్టర్ దట్ రెన్యువల్ చేసుకోవాలి. సో అదేవిధంగా మనకి ఈ యొక్క ఏదైతే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అని చెప్పేసి బీచ్లకు ఇస్తూ ఉంటారండి. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అని చెప్పేసి బీచ్లకు ఇస్తూ ఉంటారు. అట్లా మన ఆంధ్రప్రదేశ్లో రిషికొండ బీచ్ అని చెప్పేసి ఒకదానికే ఇచ్చారండి. మరి దాని యొక్క ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ యొక్క వ్యాలిడిటీ ఎన్ని సంవత్సరాలు సార్ అంటే 1 year గుర్తుంచుకోండి. సో అది 1 year అండి. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అని చెప్పేసి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అని చెప్పేసి అది
1 ఇయర్ మాత్రమే. 1 ఇయర్ తర్వాత రెన్యువల్ చేసుకోవాలి. సో ఇది జిఐ ట్యాగ్ యొక్క వ్యాలిడిటీ 10 ఇయర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా సో మరి ఏ మినిస్ట్రీ కింద సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తూ ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఇటీవల కాలంలో సాఫ్రూన్, సో దీనికి జిఐ ట్యాగ్ ఇచ్చారు కదా, ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతారు, జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించింది. సో అదేవిధంగా 2023లో జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి జిఐ ట్యాగ్ పొందినటువంటి ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా చూద్దాం. సో ఉన్నాయండి. సో ఏదైతే మనకి కొంచెం టెర్మినాలజీ కష్టంగా ఉంటుందండి. సో ఇవి కూడా మనము కొంచెం జిఐ ట్యాగ్స్ పొందినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇంగ్లీష్లోనే గుర్తుంచుకుంటే ఇట్ ఈస్ బెటర్ అండి. సో టర్మినాలజీ చాలా కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే బసోలి పాష్మీనా వూలెన్ అని చెప్పేసి అంటామండి. సో ఇది టెక్స్టైల్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్ అండి. ఇది ఒకటి 2023లో జిఐ ట్యాగ్ పొందింది జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి. అదేవిధంగా బధేర్వా, సో మనకి బధేర్వా రాజ్మాష్ అని చెప్పేసి ఇది అగ్రికల్చర్ ప్రొడక్ట్ అండి, ఇదొకటి. అదేవిధంగా రాంబూన్ సొలై హనీ అని చెప్పేసి అంటామండి, తేనె అండి, ఇదొకటి అగ్రికల్చర్ ప్రొడక్ట్. సో ఇదొకటి. సో ఏదైతే ఈ 3 కూడా ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్ పొందినాయండి. ఏంటంటే అది రాంబాన్ సులాయ్ హనీ అని, అదేవిధంగా రాజ్మాష్ అని చెప్పేసి బాదెర్ వా రాజ్మాష్ అని చెప్పేసి ఇదొకటి, బసోలి పష్మీనా ఊలెన్ ప్రొడక్ట్ అని చెప్పేసి ఇదొకటి. సో ఈ 3 కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి 2023లో. ఇప్పుడు వచ్చేసరికి సాఫ్రోన్ ఒకటి యాడ్ చేసుకోండి. సో సాఫ్రోన్. ఆ తర్వాత ఇటీవల కాలంలో ఒక 4 డేస్ క్రితం మనం డిస్కస్ చేసామని, ఏంటి సార్ అంటే అది సో మనకి సి బక్త్రాన్ అని చెప్పేసి లదాఖ్కు సంబంధించిందని చెప్పేసి మనం డిస్కస్ చేసామండి. సో ఇది ఒకటి మొళ్ళ పొదలాగా ఉంటుందని, సో దీని నుంచి చిన్న చిన్న జ్యూస్ కానివ్వండి, చిన్న చిన్న ఏదైతే మనకి కాయలు కానివ్వండి, వీటిని మెడికల్లో ఉపయోగిస్తారని చెప్పేసి కూడా డిస్కస్ చేసాం. లదాఖ్కు సంబంధించినటువంటి ఐటమ్ గుర్తుంచుకోండి, ఇటీవల కాలంలోనే మనం డిస్కస్ చేసాం. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా పారా గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయంటే న్యూఢిల్లీలో జరగబోతున్నాయి అని చెప్పి చెప్తున్నారండి. ఏంటంటే అవి ఖేలో ఇండియా పారా గేమ్స్ అండి. ఎందుకు సార్ అంటే ఇవి పర్సన్ విత్ డిజబిలిటీస్ వీరిని సో ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము న్యూఢిల్లీలో ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ యొక్క గేమ్స్లో 1350 పార్టిసిపెంట్స్ ఫ్రమ్ అక్రాస్ 32 స్టేట్స్ అండ్ యూటీస్ అంటే యూనియన్ టెరిటరీస్ including the services sports control board are expected to participate in the made in Khelo India para games అని చెప్పేసి అంటున్నారు. సో ఏదైతే మనకి సర్వీసెస్ స్పోర్ట్స్ అంటే ఏవైతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి సో మన రైల్వేస్కి సంబంధించినటువంటి కొన్ని బోర్డ్స్ ఉంటాయండి, సో ఉద్యోగులు, సో వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. మెయిన్గా ఇది డిజబిలిటీ పర్సన్స్ కోసమే. ఎక్కడ జరగబోతున్నాయి అన్నది ఇంపార్టెంట్, న్యూఢిల్లీలో జరగబోతున్నాయండి. సో మనకి అనురాగ్ ఠాకూర్ గారు స్పోర్ట్స్ మినిస్ట్రీగా ఉన్నారు. సో ఈయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో మరి దీనికి సంబంధించినటువంటి డేటా ఫర్దర్గా ఏమైనా వచ్చిందనుకోండి మనం చదువుకుందాం. ప్రస్తుతానికైతే మాత్రము ఖేలో ఇండియా పారా గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయి అంటే న్యూఢిల్లీలో జరగబోతున్నాయి. సో దీనికి సంబంధించిన దీని మస్కట్ ఏంటి, లేకపోతే దీనికి సంబంధించినటువంటి మోటో ఏంటి, ఇవన్నీ వస్తే మనం ఫర్దర్గా చదువుకుందాం. సో ఇప్పటివరకు ఇది తెలుసుకోండి ఎక్కడ జరగబోతున్నాయని. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మనకి ఇంకొక ఆయన వార్తల్లోకి వచ్చారండి. బ్రాండ్ అంబాసిడర్గా రవీంద్ర జడేజా గారు న్యూస్లోకి రావడం జరిగిందండి. సో ఎందుకు సార్ ఇతను వచ్చారు అంటే యాజ్ ఇట్ ఈజ్ న్యూట్రిషన్ అని చెప్పేసి అంటామండి. ఇది ఒక కంపెనీ న్యూట్రిషన్ ప్రొడక్ట్కి సంబంధించినటువంటి సో మనకి ఒక బ్రాండెడ్ కంపెనీ అండి. అంటే న్యూట్రిషన్ పౌడర్ కానివ్వండి, సో ఆ యొక్క పదార్థం కానీ తీసుకుంటే న్యూట్రిషన్ లెవెల్స్ బాగా అందుతాయని చెప్పేసి దానికి సంబంధించిన యాజ్ ఇట్ ఈజ్ న్యూట్రిషన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు వచ్చారు సార్ అంటే రవీంద్ర జడేజా అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో ఈ యొక్క యాజ్ ఇట్ ఈజ్ న్యూట్రిషన్ అనేది కర్ణాటక సో మనకి బెంగళూరు ప్రధాన కేంద్రాలయంగా పనిచేస్తూ ఉంటుంది. దానికి బ్రాండ్ అంబాసిడర్ రావడం జరిగింది. సో పేరు గుర్తుంచుకోండి. ఆ కంపెనీ ఏదైతే మనకి ఈ యొక్క యాజ్ ఇట్ ఈజ్ న్యూట్రిషన్, సో దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు వచ్చేసారంటే క్రికెటర్ అండి రవీంద్ర జడేజా గారు రావడం జరిగింది. సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ న్యూట్రిషన్ ఎక్కడ సార్ అంటే బెంగళూరు కర్ణాటక 2018లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో ఇటీవల కాలంలో కూడా మనం బ్రాండ్ అంబాసిడర్ గురించి డిస్కస్ చేసామండి. సో మనకి లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సో మీకు గుర్తు చేసే ప్రయత్నం చేశాను. సో దానికి ఇక్కడ యాడ్ చేసుకోండి. సో గతంలో ఎస్బీఐకి సంబంధించి కానివ్వండి, మ్యాక్స్ విజన్కి సంబంధించి కానివ్వండి, సో ఇలాంటి వాటికి కూడా మనం డిస్కస్ చేసామండి. వెరీ రీసెంట్గా మనం చూస్తే సో మనకి వెస్ట్ బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్గా గంగూలీ గారు రావడం మనకి వెస్ట్ బెంగాల్ గవర్నర్గా మనకి రీసెంట్గా వెస్ట్ బెంగాల్ మనకి బ్రాండ్ అంబాసిడర్గా గంగూలీ గారు రావడం జరిగిందని. సో గతంలో షారుఖ్ ఖాన్ గారు ఉండేవారని, అతని ప్లేస్లో గంగూలీ గారు వచ్చారని. సో గంగూలీ గారు దీనికే కాదు మనకి త్రిపుర బ్రాండ్ అంబాసిడర్కి కూడా అంటే టూరిజం బ్రాండ్ అంబాసిడర్ కూడా వచ్చారని చెప్పేసి సో ఒక బ్రాండ్ అంబాసిడర్కి సంబంధించిన లిస్ట్ అంతా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో దానికి ఈరోజు మనకి ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ న్యూట్రిషన్ అని చెప్పేసి ఒక కంపెనీ అండి అది.
సో అప్పుడప్పుడు మనం టీవీలో కూడా వింటూ ఉంటామండి. సో ఈ ప్రోడక్ట్ అనేవి వాడితే మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, న్యూట్రిషన్ లెవెల్స్ బాగా పెంచిద్ది, పోషకాలు ఎక్కువగా ఉంటాయి, మిల్క్లో కలిపి లేకపోతే హీట్ వాటర్లో కలిపి తాగొచ్చు, ఇలాంటివి చూస్తూ ఉంటాం కదండి. ఇట్లా మల్టీనేషనల్ కంపెనీ అనమాట. దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు వచ్చారంటే రవీంద్ర జడేజా, క్రికెటర్ అండి. స్ట్రైట్ క్వశ్చన్, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో చెక్ లిస్ట్ అండి. సో ఇది మనం చూసినట్లయితే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ముర్రు జయచంద్ర నాయుడు రావడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా డాక్టర్ ముర్రు జయచంద్ర నాయుడు రావడం జరిగింది. స్ట్రైట్ క్వశ్చన్. ఆ తర్వాత ఐఎస్ఓ గుర్తింపు పొందిన దేశంలోనే తొలి మహిళా పోలీస్ స్టేషన్ ఎక్కడ సార్ అంటే భోపాల్ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి అంటామండి. భోపాల్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం కానివ్వండి, అదేవిధంగా డిజిటల్ని ఉపయోగించుకొని ఈ యొక్క క్లూస్ని సో వీళ్ళు కలెక్ట్ చేయటం కానివ్వండి, సో అక్కడ ప్రజలని చాలా అప్రమత్తం చేయడంలో కానివ్వండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానివ్వండి, ఈ పోలీస్ స్టేషన్ చాలా ఉత్తమ పనితీరు కనపరిచిందని చెప్పేసి ఐఎస్ఓ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగిందండి. ఇలా దేశంలో తొలి మహిళా పోలీస్ స్టేషన్ భోపాల్ పోలీస్ స్టేషన్. సో ఆ తర్వాత భారతదేశంలో జొన్నను అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. సో గుర్తుంచుకోండి, జొన్నను ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తున్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. అదేవిధంగా ఏదైతే మనకి షుగర్ అని చెప్పేసి అంటామండి, షుగర్, అదేవిధంగా చెరకు, సో మహారాష్ట్రని ఫస్ట్ ప్లేస్గా ఉంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకి క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో ఇది మనం చూస్తే ఏషియన్ ఇండియా మిల్లెట్ ఫెస్టివల్ 2023 హెల్డ్ ఇన్. సో మనకి ఏషియా ఇండియా మిల్లెట్ ఫెస్టివల్ 2023లో ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. ఎక్కడ సార్ అంటే ఇండోనేషియాలో జరగడం జరిగిందండి. సో ఎక్కడండి? ఇండోనేషియాలో జరిగింది, రైట్. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో ప్రతిసారి చెప్తూనే ఉంటామండి. సో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ 1 అవర్ చదవవలసిందే. సో 1 అవర్ కానీ మీరు చదువుతూ ఉంటే సో ఖచ్చితంగా మీకు కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.